వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న పొంగులేటి విసిరిన సవాల్ను స్వీకరించారు కేటీఆర్. చిత్తశుద్ధి ఉంటే రా, హైకోర్టు సీజే దగ్గరకు పోదామన్నారు ఆయన. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదామన్నారు. అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం చేస్తానని, లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి వెళదామని సవాల్ విసిరారు. మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా. మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా. మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాడు నేను చూసిన. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు,